కనిపెట్టుకుంటా మళ్ళీ మీకోసం ఇవాళ మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత ఇక సురువు చేసుకుందామా మరి అందరూ సిద్ధంగా ఉన్నట్ట నా యుద్ధానికి చలో ఇక మరి ఆలస్యం ఎందుకు ముందుగా అలా అందరికీ మళ్ళొకసారి పేరు పేరున నేను ప్రేక్షకులకు మహాపత్రిక పాఠకులకు శ్రేయోభిలాషులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మరి పండుగ ఎట్ట చేసుకుర్రు ఏంది ఏం కథ అంటే నీ దండం పెట్టి ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గుండెల్లో బాంబులు వేలినట్టే ఉందట కథ. అరే ఏంది కావచ్చు ఏంది ఏం కథ ఎట్టటి సంగతి నర్సయ్య తాత అంటారా? ఏముందుల్లా గతంలో మునుగోడులో ఉప ఎన్నిక వస్తే అయితే ఆయల్ల చోటా మోటా నాయకులకేమో కార్లు కావాలన్నారు, మోతాదు కార్యకర్తలకేమో బైకులు కావాలన్నారు. అగో గట్లయితేనే మీకు సపోర్ట్ చేస్తాము, మీకు అండదండగా ఉంటాము, మీకు వెనుదనుగా ఉంటాము, మీ అడుగుల్లో అడుగేస్తాము, మీ ఎంట నడుస్తాము, మీరు ఏది చెప్తే గట్ చేస్తాము, మిమ్మల్ని రకంగా మేము ఉపాయం చేస్తాం అనేది చెప్పుకొచ్చారు. ఇక దేవుడు అంట అభ్యర్థులు నీ దండం పెట్టి ఇక ఎక్కడ తట్టుకోలేక చెప్పుకోలేక పుచ్చడు దుఃఖాన్ని కడుపులో దిగమిగుతూ అయినా వాళ్ళకు గెలుపు కావాలన్నాయి తప్పదనుకురు. ఇక ఒకరికి చోటా మోటా నాయకులకైతే కార్లు కొనిచ్చారు, మోతాదు కార్యకర్తలకైతే బైకులు కొనిచ్చారు. ఇప్పుడు గదే తరీక ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో నడుస్తుంది అటనుల్లా. మరి ఇక్కడే నడుస్తుంది తాత, ఇక్కడ కూడా గదే కథ అంటారా? కాదు ఇప్పుడు దీపావళి పండుగ గోలిగా ఇక నీ దండం పెట్టి గుమ్మాయ జక్కాయ గుంపు కూడి సారు నమస్తే. ఇక మరి మీరు ఎట్లా చేస్తారో ఏం కదా ఈసారి దీపావళి పండుగ ఇయ్యాల. మాకేం కావాలి? టపాకాయలు కావాలి, బాంబులు కావాలి. మాకు బాంబులు ఎవరు కోనిస్తారో గాళ్ళకి మేము సై చేస్తాము. ఎవరైతే ఈ టపాకులు కోనిస్తారో, ఎవరైతే బాంబులు కోనిస్తారో, ఎవరైతే ఈ కాకర పుల్లలు కోనిస్తారో మేము గాడకే సపోర్ట్ చేస్తామన్న కాడికి వచ్చిందట ఈ పరుసు పొరగాల కథ. అయ్యో దేవుడా, అభ్యర్థులకు తలకాయ లేక ఎంతమంది కని కోనిద్దుము, ఎక్కడానికి కోనిద్దుము. సగం సంసారం ఈ బాంబులకు అయితే అని నెత్తికి చేతులు పెడుతున్నారట ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు? ఇటు నవీన్ కుమార్ యాదవ్, అటు మళ్తే మాగంటి సునీత, ఇటు మళ్తే లంకల దీపక్ రెడ్డి. ఇక లంకల దీపక్ రెడ్డి కథ అయితే అసలు చూసుకొని మురువా చెప్పుకొని ఏడువా అన్నట్టే ఉందిల్లా. ఎందుకంటారు ఇప్పటి వరదాకా ఇలా నామినేషన్ వేస్తాడేమో. ఇప్పటి వరక పెద్ద ముత్తైదువులు బీజేపీ పెద్ద ముత్తైదువులు ముఖమే చూస్తలేవట జూబ్లీ హిల్స్. కిషన్ రెడ్డి అయితేంది, రామచంద్రరావు అయితేంది, మొత్తం వీళ్ళు అసలు మకా వేసి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో తగ్గపోరుగా వాళ్ళు కథ నడిపించేది పోయి లంకల దీపక్ రెడ్డికి నీ దండం పెడితే గుండెల చెప్పుకోలేనంత బాధ నిలుకుందాట. ఇక ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఇక ఇంట్లో ఇదొక బాధ వచ్చింది. మళ్ళా మాకు బాంబులు కోనిస్తారా, కోనియరా? మాకు బాంబులు ఎవరు కోనిస్తే గాళ్ళకే మేము జై కొడతాము అనేది ఈ కథ నడుస్తుంది. కానీ ముఖ్యంగా ఇవాళ ఏం తీసుకొచ్చిందయ్యా మీకోసం అంటే ఒక రామసక్కని ముచ్చట మీ చెవిలో వేద్దామని తీసుకొచ్చింది. ఏంది ఏ కథ అంటే ఓటు విలువ, ఓటు గొప్పతనం, ఓటు ప్రాముఖ్యత, అసలు ఓటు ఎవరికి వేయాలి, ఓటు అనే వజ్రాయుధాన్ని ఎట్లా వాడుకోవాలి అనేది ఇవాళ నేను నర్సయ్య తాత మీకోసము ఒక 2 కవితలు పట్టుకొచ్చిండు. ఈ కవితలు వినైనా అని నేను బలంగా నమ్ముతున్నా. ఇక ఇప్పుడు నమ్మించి గాలమేసి లాగుతారు నీ ఓటు. ఇంటూ రావో పబ్లికో, నమ్మించి గాలమేసి లాగుతారు నీ ఓటు. నయవంచకుల పాలిట నువ్వు కావాలి గుండెపోటు. దోపిడి పాలన అంతమయ్యేందుకు చెయ్యాలిరా తిరుగుబాటు. మచ్చలేని స్వచ్ఛమైన నాయకునికే వేయాలి నీ అమూల్యమైన ఓటు. కళ్ళల్లో చెమ్మను తీస్తారు ఇప్పుడు వాళ్ళ అవసరం, వాళ్ళకి ఇప్పుడు జనాల అవసరం ఉంది.
ఓట్లేసేదాకా మీ కడుపులల్లా తలకాయ పెడతారు, మీ కాళ్ళు ముక్కుతారు, మీ చేతులు పట్టుకుంటారు, మీ ముందల ఇటువంటి కథ నడుస్తుంది. కళ్ళల్లో చెమ్మను తీస్తారు, వాళ్ళను నమ్మకు. అదిమి పట్టిని గదుమను నిమురుతారు, ఓటును అమ్ముకోకు. అమృతాన్ని పంచుతారు, ఆత్మను చంపవద్దురా డబ్బుకు. స్వర్గానే దించుతారు, మైమరిపిస్తారు ఉబ్బకు. కథ నడుస్తారు, ఏ మాత్రం లొంగకు. అర్థం అవుతుందిగా? నేను చెప్పినట్టుగానే మీ వాడకట్టుకొచ్చి, మీ బస్తీలకు వచ్చి, మీ కాలనీలకు వచ్చి, మీ గుమ్మములకు వచ్చి ఇగో ఈ రకంగా వగలబడతారు. అందుకనే ఎక్కడ కూడా మనము ఓటును అమ్ముకునే ప్రయత్నం చేయొద్దు. ఓటును మరి అమ్ముకునే ప్రయత్నం చేస్తే ఇక మన బతుకు ఆగమే. ఊహల్లో ఊరేగిస్తారు, ఏ మాత్రం పొంగకు. నీకు అది చేస్తా, ఇది చేస్తా, నువ్వు తోపు, నువ్వు అది, నువ్వు ఇది, అసలు నీ గురించి ఎంతో మంది చెప్పుకుంటారు, నేను ఆడయిన్నా ఈడయిన్నా, ఇగో గిట్లా వంటి ఒకల మాటలు కూడా మాట్లాడతారు. ఊహల్లో ఊరేగిస్తారు మిమ్మల్ని. మీకు అది చేస్తా, మీ బస్తీని మొత్తం తీర్చిదిద్దుతా, రూపురేఖను మారుస్తా, మీకు ఏం కావాలన్నా అది ఇస్తా, తప్పకుండా చూడు నా మాట, ఇగో ఒట్టేస్తా. ఇట్లాంటి కథలు కూడా నడుస్తాయి. ఊహల్లో ఊరేగిస్తారు, ఎంత మాత్రం పొంగకు. నీ ఓటు నీ ఇష్టం, అది ఆలోచించకుంటే దురదృష్టం. నీ ఓటు వజ్రాయుధం, ఇది మంచికి వాడితే ఆమోదం. ప్రతి కాలనీకి ఆమోదం. నీ ఓటు వజ్రాయుధం, అది మంచికి వాడితేనే ప్రతి గల్లీకి ఆమోదం. అర్థమవుతుందిగా? ఇగో ఓటు. ఇక మరి 5 ఏళ్ల మీ జీవితాన్ని తీర్చిదిద్దేది, మార్చేది, మీ బతుకుల్లో వెలుగులు నింపేది ఓటు మాత్రమే. పుసా బీరు బాటిళ్లకు, బిర్యానీ పొట్లాలకు ఉరుకుల పెట్టి లొంగితిరో స్వాహ అన్నట్టే అవుతుంది కథ. ఇక మరి ఓటు గురించి ఇంకా కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఓట పండుగ కాబట్టి. మార్పు కోసము తీర్పు ఇచ్చేదే ఓటు. మార్పు కోసం తీర్పు ఇచ్చేదే ఓటు. ప్రగతి కోసం జగతిని మేలుకొలిపేదే ఓటు. ప్రగతి కోసం జగతిని మేలుకొలిపేదే ఓటు. ధర్మాన్ని కూడా మానమే ఓటు. అవినీతిని ఎండగట్టి అభివృద్ధికై గూడు కట్టే బహుమానమే ఓటు. ఇంత చరిత్ర గల విలువైన ఓటును పబ్లిక్ ఇంత చరిత్రగా తీసివేయకు. 5 ఏళ్ల నీ సంసారాన్ని ఆగమాగం చేసుకోబోకు. ఓటంటే మాయ మాటలు చెప్పే నాయకుల మంత్రం కాదురా. ఓటంటే మాయ మాటలు చెప్పే నాయకుల మంత్రం. అభివృద్ధిలో మన పల్లెను నడిపించే యంత్రమేరా, మన కాలనీ నడిపించే యంత్రమేరా. ఓటంటే మన బస్తీని నడిపించే యంత్రమేరా. ఓటంటే మన బజార్ను నడిపించే యంత్రమేరా. ఓటంటే మన గ్రామాన్ని నడిపించే యంత్రమేరా. ఓటంటే మన పట్టణాన్ని నడిపించే అభివృద్ధిలో మన ఏరియాను నడిపించే యంత్రమేరా. మన ప్రాంతాన్ని నడిపించి అభివృద్ధిలో మన ప్రాంతాన్ని నడిపించే యంత్రం. అందుకనే తస్మాత్ జాగ్రత్త. ఇలా మీకోసము రామసక్కని ఒక కవిత ఓటు గురించి, ఓటు గొప్పతనం గురించి, అసలు ఓటు విలువ గురించి, ఓటు ఔన్నత్యం గురించి మీకు చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే మాయ మాటల మోజులో పడి మీరు ఆగం కావద్దు అని గుర్తు చేస్తేందుకే ఇవాళ ఇగో ఇంత మంచి ఓటు విలువ అనే ఒక కవితను పట్టుకొచ్చి మీకు వినిపిస్తున్నాము. నిర్బంధించే చట్టం కాదురా ఓటంటే, నేను నిలదీసి నిర్బంధించే చట్టం కాదురా. ఓటంటే మన పల్లెల పురోభివృద్ధిని పలకరించే చుట్టమేరా. ఓటంటే మన పల్లెల పురోభివృద్ధిని పలకరించే చుట్టరా.
గమ్మత్తుగా వచ్చి మత్తులోన దింపేటోళ్ళ మర్మమేందో తెలుసుకొని మసలుకోరా. గమ్మత్తుగా వచ్చి మత్తులోన దింపేటోళ్ళ మసలుకోరా. జిత్తులతో ఎత్తులేసే వాళ్లను చిత్తుగా ఓడించి సమంజసం లేని పాలనకు స్వస్తి పలికి పల్లె పల్లెల అభివృద్ధికి పాటుపడరా. బస్తీ బస్తీల అభివృద్ధికి పాటుపడరా. గల్లీ గల్లీల అభివృద్ధికి పాటుపడరా. మార్పు ఎక్కడో మొదలు కాదు, ఏడికేలో రాదు. మార్పు మన దగ్గర కానుంచే మొదలు కావాలి. మన ఇంటి కానుంచే, మన గడప లోపలనే మొదలు కావాలి మార్పు. మన గుండె లోతులకెళ్ళే మొదలు కావాలి మార్పు. మన మనసులకెళ్ళే మొదలు కావాలి మార్పు. ఇగో గిట్లా ఎవరైతే అనుకుంటారో, ఎవరైతే ఆచరిస్తారో తప్పకుండా ఈ సమాజంలో నిజాయితీ గల నాయకులను మనం ఎన్నుకుంటాము. రాబోయే బంగారు భారతదేశాన్ని మనం కన్నారా చూస్తాము. అడుగు దినదినము మానవత్వం దిగజారిపోతుంటే ఇప్పటికైనా మారకపోతే మన బతుకులు ఆగం బతుకులైనట్టే అవుతున్నాయి కూడా. 2 అక్షరాల ఓటు ఎన్ని కక్షలు పెంచుతుందో, 2 అక్షరాలు పెంచుతుందో, ఆ ఓటు గీటు దాటి ఎన్ని లక్షలు ముంచుతుందో, ఆ ఓటు గీటు దాటి ఎన్ని లక్షలు ముంచుతుందో, ఆ ఓటును అమ్ముకుంటే ఎన్ని తలలు వంచుతుందో కదా. ఆ ఓటును అమ్ముకుంటే ఎన్ని తలలు వంచుతుందో. రేపు అల్కా అంటారు, ఏమయ్యా నాకేమైనా నువ్వు పుణ్యానికి వేసావు, ఆ ఓటు డబ్బులు తీసుకున్నావు, బాజాప్తా డబ్బులు తీసుకొని ఓటేసినావు, అయిపోయింది. నువ్వు ఓటేసావు, నేను డబ్బులు ఇచ్చినా, ఇంకేం చేయాలి? నా సందు బాగలేదు, నా గలి బాగలేదు, నా బస్తీ బాగలేదు, మాకు నీళ్ళు వస్తలేవు, మాకు అది వస్తలేదు, మా మోరి మొత్తం నిలబడి మురుగన వాసన వస్తుంది, మోరి సాఫ్ చేస్తలేరు, ఏంది గందరగోళం అంటే అప్పుడు ఎవడు నిన్ను దేకడు, అప్పుడు ఎవడు నిన్ను పట్టించుకోడు. అందుకనే నీతి నిజాయితీగా ఓటేస్తేనే మనం నాయకులను, అధికారులను నిలదీసే ఆ దమ్ము, ఆ ధైర్యం, ఆ హక్కు మనకు ఉంటది. ఆ ఓటును అమ్ముకుంటే ఎన్ని ప్రాణాలు తుంచుతుందో. నీ నాయకత్వం గొడుగు పట్టాలంటే నీలో మానవత్వం ఉన్నదా లేదా సరిచూసుకో. నీలో మానవత్వం ఉన్నదా లేదా సరిచూసుకో. ఈ జనం నీకు ఓటేయాలంటే నీ గుణం మంచిదా కాదా ఆలోచించుకో. మనం అభ్యర్థులకు కూడా సూచన చేస్తున్నాము, ఏమని? ఈ గుణం కూడా మంచిదా కాదా అనేది కూడా ఆలోచన చేసుకో అనేది కూడా అభ్యర్థులను మనము. అమ్మ లాంటిది ఓటు నీ భవితకు చూపే రూటు. అమ్మ లాంటిది ఓటు నీ భవితకు చూపే రూటు. ఆ ఓటు విలువ తెలుసుకోక నువ్వు చెయ్యకురా పొరపాటు. నాన్న లాంటిది ఓటు నీ గమ్యానికది చోటు. నాన్న లాంటిది ఓటు నీ గమ్యానికది చోటు. ఆలోచించి అడుగయ్యరా, నీకు ఎందుకురా తొందరపాటు. నిన్ను నవ్వించేదే ఓటు, నిన్ను ఏడిపించేదే ఓటు, నీకు శాపం అయ్యేదే ఓటు, నీకు దీపం అయ్యేదే ఓటు. అందుకే వివేచన చేసి వెయ్యాలిన ఓటు. ఎవరు లీడర్ అయితే, ఎవరు నాయకుడైతే మన సమస్య తీరిపోతుందో, ఎవరు నాయకుడైతే మన సమస్య వాళ్ళను పసిగట్టుర్రి. ఇప్పటికైనా కన్ను తెరిచి నీతి నిజాయితీగా ఉండి ఓటేయ్యిర్రి. ఈ డబ్బులకు, బీరు బాటిళ్లకు అమ్ముడు పోయి వాటికి లొంగి మీరు ఓటేస్తే మీ బతుకులు 5 ఏళ్ళు మళ్ళా ఆగమాగమే అనేది ఇవాళ నేను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను గుర్తులో పెట్టుకొని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఇవాళ జనాల కోసము ఓటు విలువ అనే ఒక కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చినాము. ఇప్పటికైనా జనంలో మార్పు రావాలని, మార్పు వస్తుందని మళ్ళొకసారి మేము బలంగా నమ్ముతున్నాము, రావాలి కూడా. ఇక ఇది కథ. ఇంకా ఈ కథ ఇట్లా ఉంటే ఇక నిన్న అలా
కొండ సూర్యక కొండ సూర్యక కొండ సూర్యక కొండ సూర్యకకు ఎవరో పంచాయతీ పెట్టిరు వాళ్ళదంటే వాళ్ళకి పడతలేదు కథ అటు బీఆర్ఎస్ వాళ్ళు లెంకలు కొడుతున్నారు. ఇక ఇంట్లో మరి ఎట్లా ఏంది ఏ కథ. కొండ సురేఖ చేతి కింద ఉన్న ఓఎస్డి తప్పు చేస్తే ప్రభుత్వం ఆయన తొలగించింది. ఇప్పుడు కొండ సురేఖ ఓఎస్డి మీద కేసు కట్టాలని పోలీసులు అర్ధరాత్రి కొండ సురేఖ ఇంటి చుట్టూ చుట్టుకుంటే కొండ అంటది ఇక వాళ్ళతోని అసలు మీరు ఏమిటికి వచ్చిర్రు, ఎందుకు వచ్చిర్రు, ఎట్ల సంగతి ఏంది ఏం కథ. ఆహా మా అమ్మ ఏం చేసింది అంత చెయ్యరాని తప్పు, దీని వెనకాల రెడ్డిలు ఉన్నారు, ఇక ఆ రెడ్డిలలో రేవంత్ రెడ్డిని కూడా కలిపింది ఆ తల్లి. ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇటు రేవంత్ రెడ్డి, ఆ రెడ్డి ఈ రెడ్డి కలిసి అందరు కలిసి ఏదో రెడ్డిలు కలిసి మా బీసీ మంత్రి అయిన మా అమ్మ సురేఖను అనగదొక్కాలని చూస్తున్నారు అనేది ఈమె ఇక ఆ పోలీసులతోటి అర్ధమరాత్రి వచ్చిన పోలీసులతోటి పంచాయతీ పెట్టుకుంది. ఇక లాభం లేదు, ఎట్ట చేయాలి ఏం చేయాలి, ఇది ఇంటి పంచాయతీ, చెప్పుకోలేని పంచాయతీ. ఇక నిన్న కొండ సురేఖ ఆమె భర్త మురళి ఇద్దరు ఇక దీపావళి పండుగ కోలిగా ముఖ్యమంత్రి కాడికి పోయిరు, చెడ్డో పాటు పబ్బది పెట్టిరు, దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఇక ఏదైనా ఉంటే మనలో మనం ఇంటి లోపల మాట్లాడుకునే ముచ్చట ఇది అని ఇక చిన్నగా మెల్లగా ఇక సర్ది చెప్తే కూడా ఇక గంగేజు లెక్క తలకాయ ఊపిరు అనే కాడికి వచ్చింది కథ. ఇక లేగలు కొట్లాడి ఆవుల కాలు ఇరగొచ్చినట్టుగా ఎంత కాడికి అయిందో చూడు పంచాది. ఇక ఇప్పుడు కొండ సురేఖకు ఇప్పుడు నిద్ర పడతలేదట. దీపావళి పండుగ గోలిగా ప్రశాంతంగా దీపాలు వెలిగించి పండుగ చేసుకుందామంటే కొండ సురేఖ గుండె నిండా ఇక తట్టుకోలేక ముఖ్యమంత్రి గడప దొక్కింది, శుభాకాంక్షలు చెప్పింది. మరి చూడాలి రేపు మరి మీది మాటకే ఏమైనా చెప్పిరా ఇంకా లోపడానికి ఇంకేమైనా కథ ఉందా అనేది రేపు చూద్దాం. ఇక వీళ్ళ పంచాయతీ ఇట్లా ఉంది. ఇక పోతే ఎవరాయన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని నెగలనిస్తలేరాటనుల్లా. అరే రామచంద్ర ఆయన కూడా దీపావళి పండుగ గోలిగా నిమ్మల లేకుండా అయ్యిందట. ఇక ఇంట్లో నిన్నయాల వచ్చిన ఆయన ఉండే కదా ఆయన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఈ సంజయ్ కుమార్ ఏమంట కాంగ్రెస్ లో వచ్చిండో ఇక గాడికి వెళ్ళి జీవన్ రెడ్డికి నిద్ర పడతలేదట. ఇక అందులో ఉన్న మంత్రి అడ్లూరి లక్ష్మణు మంత్రి అక్కడ అడ్లూరి లక్ష్మణు శ్రీధర్ బాబు, ఈ శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణు ఇద్దరు కలిసి ఈ జీవన్ రెడ్డిని నెగలిస్తలేదట. ఏమైనా ఇక కొత్తది గొర్రెమాడుగు పాతది బర్రమాడుగు అన్నట్టు ఇక అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టు బీఆర్ఎస్ లో గెలిచి బీఆర్ఎస్ పార్టీ ఆయనే ఆయన మాట ఎట్లా పట్టుకుంటారు, సంజయ్ కుమార్ మాట ఎట్లా పట్టుకుంటారు, సంజయ్ కుమార్ చెప్పినట్టే చేస్తుర్రు, సంజయ్ కుమార్ చెప్పిన వాళ్ళకే కాంట్రాక్టులు ఇస్తుర్రు. కథ నడుస్తుంది. ఈ పంచాయతీ ఏడు దాకా పోతుంది, ఏంది ఏ కథ అనేది ఇంకా మనము ముందు చూద్దాము. మొత్తానికి దీపావళి పండుగ గోలిగా జీవన్ రెడ్డి కూడా నిమ్మలం లేకుండా అయిందట. సంజయ్ కుమార్ వచ్చినాక అసలు ఇక జీవన్ రెడ్డికి నిద్రే పడతలేదట, అసలు ఈయనని కాంటలేరాట దేక్తలేరాట. ఎప్పటి సందో నేను పార్టీలో ఉన్నా, పార్టీని నమ్ముకొని ఉన్నా, ఏళ్ళ పడంతరం నేను పార్టీని నమ్ముకొని ఉంటే నిన్నయాల వచ్చిన బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్ లో వచ్చిన సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఎట్లా ముంగటేస్తారు ఈ శ్రీధర్ బాబు ఈ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అనేది పాపం ఆయన ఆంబాయ వెళ్ళబోసుకుంటుండులా. ఇక ఈ కథ ఇట్లా ఉంది. ఇక నిన్నయాల కవితమ్మ అయ్య పోటుగా లేకుండా ఇక ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లీడర్లందరూ నాయకులందరూ ఇప్పుడు జూబ్లీ హిల్స్ వైపే పరుగులు పెడుతున్నారు. జూబ్లీ హిల్స్ ఆ బస్తీలల్లా గల్లీలల్లా ప్రచారం చేయాలనేది కథ నడుస్తుంది. ఇక ఇప్పుడు మరి కవితమ్మ ఏం చేయాలి, కవితమ్మని అయ్యే ఎలగొచ్చే అయ్య పార్టీలకే సస్పెండ్ చేసే. మరి ఇప్పుడు కవితమ్మ భాగవతం ఏంటంటే కవితమ్మ అయ్య పోటుగా లేకుండా ఊరు తిరిగి ప్రచారం చేస్తా. ఏంది ఈ బీసీల కథ ఒక్కటి, నిరుద్యోగుల కథ ఒక్కటి, ఇక ఏదో ఒకటి ఇప్పుడు ముంగట వేసుకోవాలి కదా ఆమె. ఇక మరి కవితమ్మ రావసక్కని తల్లి
వాళ్ళ అయ్య రాజ్యంలా, వాళ్ళ అయ్య హయాంలా, వాళ్ళ అయ్య ప్రభుత్వంలా మరి 33% ఉన్న బీసీ రిజర్వేషన్లను 22% గుంజుకొస్తే ఆయన ఏ తప్పు లేదు. అయ్యని మందలించిన పాపాన పోలే. మరి ఆయన ఎందుకో మరి రోడ్ల మీదకి వచ్చి కవితమ్మ ఎందుకో ధర్నాలు చేయలేదు, చెయ్యది. ఇవాళ ఆమెకు అందలేదు కాబట్టి లిక్కర్ దందా చేసి కోట్లు సంపాదించుకున్న ఆమె కోరిక తీరలేదు కాబట్టి ఇంకా లావాదేవీలల్లా ఆమెకు మరి ఇక కుచ్చనాలు తక్కువ ఇచ్చారు కాబట్టి ఇక ఆమె ఇప్పుడు ఈ రకంగా ఇక మాయ పోటీ లేకున్నా ఏం లేదు, నేను తెలంగాణ మొత్తం 4 నెలలు తిరుగుతా, కాళ్ళకు గిరికలు కట్టుకొని 4 నెలలు తిరిగి ఇక నా దమ్మేందో చూపిస్తా అని ఇక ఆమె నిన్నమో నా ఇటాడు తిరిగి తిరుపతిలో పడ్డది. తిరుపతిలో 7 కొండల ఇంకా దర్శనం చేసుకొని ఆశీస్సులు పొంది దీవెనార్తి అందుకొని దీవెనార్తి మూట కట్టుకొని అదే దీవెనార్తితోటి ఊరు తిరిగి ఇప్పుడు ఆమె చూస్తుంది. కానీ జనాలు ఊర్ల పొండ పోతే అమ్మో మా సక్కని తల్లి తల్లి ఇంకా నీ అడుగు జాడల్లా ఎంతమంది మహిళలు నడవాలమ్మా, ఇప్పటికే నీ అడుగు జాడల్లా కొంతమంది మహిళలు నడుస్తున్నారు. ఏపీలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓ తల్లి 150 లిక్కర్ షాపులకు దరఖాస్తు పెట్టుకుందాట. ఇగో ఈ తల్లి నేర్పిన బువ్వ. ఒడిశాలో, ఉత్తరప్రదేశ్లో ఇగో ఈ రకంగా ఇప్పుడు ఈ తల్లి చూపిన తొవ్వల వాళ్ళు నడుస్తుర్రు. మరి గిసోటి కథ నడుస్తుంటే ఇప్పుడు ఆయన ఊర్ల పొంట తిరుగుతుంటే జనాలు ఏమంటారు? అమ్మా లిక్కర్ దందా చేసి కోట్ల రూపాయలకు కొర్రీలు పెట్టి అద్రగారంగా నువ్వు మంది సొమ్ములకు మంది చెమట వాళ్ళ రక్తాన్ని మరిగించి చెమట తీస్తే పన్నులు కడితే అద్రగానంగా మీరు దాచుకొని బయట దేశాలలో బంగ్లాలు కొనుక్కొని తెలంగాణ చుట్టూత దేవాలయాల చుట్టూత మీ భవంతులు, మీ భూములు, మీ జాగలు, మీ ఫామ్ హౌజులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి తల్లి ఇవన్నీ? నీకు మీ అయ్య ప్యారగాని చెప్పులు దొడిగినోడు నీ పెళ్లి చేసేటప్పుడు మీ అయ్య కాడ ఏ కాన లేదు, అప్పు తెచ్చి పెళ్లి చేసినోడు ఇవాళ నీ చేతికే 25 లక్షల గడియారం పెట్టుకొని తిరుగుతున్నావు. నీ 25 లక్షల గడియారాన్ని చూపిస్తానికి వచ్చినావా మా ఊరికి? లేకపోతే మంది సొమ్ము మరి ఇక దాచుకొని దుబాయ్లో కానీ ఇంకా బయట దేశాలలో కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, బిల్డింగులు, మిద్దెలు, మేడలు కట్టుకున్నా అని చెప్తానికి వచ్చినావా? లేకపోతే తెలంగాణలో అడుగడుగున ఫామ్ హౌస్లు కట్టుకున్నా అని చెప్తానికి వస్తున్నావా అని మరి ఈ రకంగా జనాలు ఎన్ని తీర్లా ఎత్తిపొడుస్తారో, ఏ రకంగా మరి ఆయన శుద్ధులు ఏంచిపోస్తారో ఏం కథ అనేది మరి రేపు జనాలల్లా తిరుగుతుంటే ఏమవుతుందో చూద్దాం. ఇక ఈ కథ ఇట్లా ఉంది. ఇక లంకల దీపక్ రెడ్డి కథ అయితే ఇలా నామినేషన్ వేస్తాడేమో, ఆయనని ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు పట్టించుకుంటలేరా? ఆయన ఓ దిక్కు ఇక అంటారు చూడు, ఇక వలపోస్తుండు ఓ దిక్కు, ఇంట్లో వలపోస్తుండు, బయటికి రాగానే నవ్వుతుండు. మరి ఎందుకంటే ఉండాలి మరి అట్లా. ఈయనని ఇంట్లో దిగుతలేరుగా ఆ లంకల దీపక్ రెడ్డిని ఇంత పొడుగు అంత పొడుగు అంటే. ఇక డీకే అన్న కూడా మగ్గుపాటు బట్టి ఆటంకాలు కూడా పోతలేదట. ఎందుకంటే డీకే అన్న నిన్న మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ ఉండే కదా, విక్రమ్ గౌడ్కు టికెట్ ఇవ్వాలని ఆమె చూసింది. ఆమెకి విక్రమ్ గౌడ్కు టికెట్ ఇప్పియాలని డీకే అన్న చూసింది. లేదు పట్టు పగ్గాల మీద ఇది నా ఇలాకా సికింద్రాబాద్ పరిధిలో ఉంటది జూబ్లీ హిల్స్ కాబట్టి నా అభ్యర్థి ఉండాలని కిషన్ రెడ్డి మంకు పట్టు బట్టి ఇలా లంకల దీపకుడు టికెట్ ఇప్పించిండు. కానీ ముందడుగు వేస్తలేడు. ఇక చూడాలి రేపటి సంది ఎట జరుగుతుంది, ఏంది ఏం కథ అనేది చూద్దాం ముందు. ఇక పోతే ఇంకేమున్నాయి? సోషల్ మీడియాలో సిపి సజ్జనారు ఒక ముచ్చట ముంగటేసిండు. హైదరాబాదు సిపి సజ్జనార్ సారు ఒక ముచ్చట ముంగటేసిండు. ఏందది? ఇప్పుడు సోషల్ మీడియాలో ఫోన్లు వస్తున్నాయట. ఆ ఫోన్లు కూడా ఎట్లా వస్తున్నాయి? సోషల్ మీడియాలో మన ఇంటోళ్ళయి, మన బంధువులయి, మన చుట్టాలయి మనం ఎప్పుడైతే అలా పేర్లు కూడా నమోదు చేస్తున్నామో అగో వాటితోటి ఈ సైబర్ నేరగాళ్ళు ఇదే అదునుగా చూసుకొని కొత్త నెంబర్లకు వెళ్ళి ఫోన్లు చేసి ఇగో
మీ బిడ్డ మా దగ్గర ఉంది, కొడుకు మా దగ్గర ఉండు అని మళ్ళీ వాళ్ళలాగా నటించి ఈ రకంగా ఆ ఏడుపులు అరుపులు అదంతా వినిపించేసరికి నిజమేనేమో అన్నట్టుగా ఈ రకంగా కూడా నడుస్తుంది. కాబట్టి హైదరాబాద్ సిపి ఖచ్చితంగా ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఏదైతే వదంతులు ఉన్నాయో, అపవాలు ఉన్నాయో, ఫోన్లు ఉన్నాయో వీటిని మీరు నమ్మొద్దు. సోషల్ మీడియాలోకి వెళ్ళి వచ్చే ఫోన్లకి వెళ్ళి మీరు నిజమని మీరు నమ్మొద్దు, మీరు ఉరుకులో పెట్టొద్దు అనేది కథ నడుస్తుంది. ఇకపోతే మనము ఒక ముచ్చట చెప్పాలి మీకు. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవము 20 నిర్వహణలో పోలీసులు మరి వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా గాలి 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 వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసు అమరవీరులు వాళ్ళ ప్రాణాలను అసలు లెక్క చేయకుండా జనం కోసం, ఈ ప్రజల కోసం వాళ్ళు అమరులయ్యారు. ఎంతో మంది మరి అమరవీరులు ఇవాళ అమరవీరులను తక్కునే పండుగ ఇది. ఇవాళ గోషామహల్లో ఇవాళ సీఎం కూడా వచ్చి ఇలా అమరవీరుల అన్నట్టుగా మరి వాళ్ళను కూడా ఆర్థికంగా ఆదుకునే ఒక పండుగ జరుగుతుంది. మరి ఈరోజు ఆ అమరవీరులు కూడా పోవాలని కూడా ఒక చిన్న పాట ద్వారా మనం మన ఏఎన్ఎన్ ద్వారా ఆ అమరవీరులకు నివాళి అర్పిద్దాం. ఈ ఎండల్లో మాడుతూ వానల్లో వణుకుతూ కొండంత బాధను గుండెల్లో దాస్తాడు. ఎక్కడేదేమైనా తానే ముందుంటాడు, ప్రజల కోసం తన ప్రాణమే ఇస్తాడు. పగలు రాత్రి పాటు పడుతున్నా మన పోలీస్ అన్న గొప్పనా, పగలు మాత్రమే ఉండి రాత్రి లేనట్టి సూర్యుడు గొప్పనా. ఎవరు గొప్ప వీరిలో ఎవరు గొప్ప, మన పోలీస్ అన్న కంటే ఎవరు గొప్ప. నిజంగా ఈ పోలీసు వాళ్ళకు పాపము పండుగ పబ్బాలు ఉన్నాయి. ఇంకా వేరే ఏ డిపార్ట్మెంట్ లో ఉన్న ఈ పండుగ పబ్బాలు పిల్ల పాపలతోటి కుటుంబ సభ్యులతోటి పండుగ చేసుకుంటారేమో కానీ పాపం ఈ పోలీసులకు పండుగ పబ్బం అనేది ఉండదు. వాళ్ళకు పండుగలో కూడా బందోబస్తులని డ్యూటీలని పడుతుంటాయి. పాపం పోలీసు వాళ్ళ బతుకు నిజంగా అసలు అనుకుంటాం కానీ పోలీసు వాళ్ళ బాధలు ఎండకు ఎండుకుంటా వానకు నానుకుంటా ఖచ్చితంగా వాళ్ళు డ్యూటీ చేయవలసిందే. పండుగలకు పబ్బాలకు దూరం అయ్యి డ్యూటీ చేయవలసిందే. మరి మళ్ళొక్కసారి విధి నిర్వహణలో అమరవీరులైన ఎందరో మహానుభావులకు అమరవీరుల పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వాళ్లకు మళ్ళొకసారి మేము శ్రద్ధాంజలి, ఏఎన్ఎన్ పక్షాన శ్రద్ధాంజలి, కన్నీటి నివాళి. ఇక ఇది ఇట్లా ఉంది. ఇక ఇంకో ముచ్చట ఏందయ్యా అంటే దీపావళి పండుగ. దీపావళి పండుగ గోలిగా జనాలు ఇప్పుడు దేనికి అలవాటు పడ్డారు? ఖచ్చితంగా ఏది ఉన్నా లేకున్నా లక్ష్మీదేవి పూజనన్నా మర్చిపోతారేమో కానీ బాంబులు గాలబడడం మాత్రం మర్చిపోతలేరు. ఇక ఇప్పటికే ఢిల్లీలో ఎంత కథ నడుస్తుందో, వాయు కాలుష్యంతో జనాలు ఏ రకంగా అస్తవ్యస్తమయ్యి అల్లకల్లోలం అవుతుందో ఢిల్లీ. ఇక ఇప్పుడు ఇది అంతటా వాకుతుంది. ఇక నిన్న హైదరాబాద్లో ఏమో తక్కువైందా? గల్లీ గల్లీకి నీ దండం పెడితే ఒక్కొక్క ఇంటి ముందర మోతకోలు బస్తాల కొద్దిగా ఇక మరి బాంబులు కాల్చి పెట్టిరు. ఇవాళకు ఇవాళ మున్సిపాలిటీలకు తీయలేక యాష్ట కొంటారు. మరి వీటి వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా సమాజానికి? వీటి వల్ల ఇంటి పక్కలోనికి నష్టమే, వానికి నష్టమే. ముఖ్యంగా పోరగాళ్ళు బాంబులు కాల్చి ఆ పొగను పీల్చుకొని ఆ బాంబులకి వెళ్ళి పెద్దజల్లే ఆ రసాయనాలు పీల్చుకొని దాగకాన పాలవుతారు పోరగాళ్ళు. అయితలేదా? ఇక చూడు రేపటి అయిపోయి
సరోజిని కంటి దవాఖానకు లైన్ కట్టిరట బుడ పొరగాళ్ళు అప్పుడే. ఆ సరోజిని కంటి దవాఖానకు అప్పుడే బుడ పొరగాళ్ళకు అవి కళ్ళల్లో పడి ముక్కు గాలి మూతి గాలి ఈ కళ్ళల్లో పడి అప్పుడే లైన్ సరోజిని దవాఖానకు లైన్ కట్టిరట పోరగాళ్ళు అప్పుడే. అంటే తల్లిదండ్రులు మరి సోయి పెట్టి అరే బుడ్డ పోరగాళ్ళకు బాంబులు కాదు అని చెప్పి ఇంకా వాళ్ళకు బాంబులు కొనిచ్చి కాల్చిపిచ్చి ఇగో ఈ రకంగా కథ చేస్తే ఇప్పుడు కన్నువాయ మూజివాయ ముక్కు మీదంగా పశకర్ సాహెబ్ అంటే ఈ రకంగా నష్టమైనా ఇంకా మార్పు వస్తలేదు. ఈ బాంబులు కాలబడం ద్వారా అల్లకెళ్ళి ఏదైతే పొగ వస్తుందో అల్లకెళ్ళి ఏవైతే రసాయనాలు వస్తున్నాయో వాటిని పీల్చడం ద్వారా ఊపిరితిత్తులలో కూడా సర్వరోగాలు వస్తున్నాయి. క్యాన్సర్ బీమార్లకు కూడా కారకులు. అందుకనే దయచేసి పబ్బది బట్టి ఏఎన్ఎన్ న్యూస్ నుంచి మళ్ళొకసారి మీ నరసయ్య తాత శనాది చెప్పుకుంటా ఎంత వీలైతే అంత ఈ బాంబులు కాలవకుండా ఉంటే మంచిదేమో. ఇప్పటికే వాయు కాలుష్యము, నీటి కాలుష్యము, ఈ శబ్ద కాలుష్యంతో కూడా ఎంతో మంది పాపం గుండెపోటు గుండె జబ్బు ఉన్నోళ్ళు అయితే సంబంధించిన రోగం ఉన్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిట్ట నిలువున అల్లాడిపోతున్నారు ఈ బాంబుల సప్పుడు. పట్టణం అంతా హైదరాబాద్ అవో బాధ తట్టుకోలేకనే ఇలా మీ నరసయ్య తాత పల్లెటూరి ఒడిలో కూర్చొని మీకు వార్తలు చెప్తుండు. దుమ్ము చలికాలంలో మంచు ఎట్లా ఏ రకంగా మరి రోడ్డును కమ్ముకుంటుందో ఇప్పుడు గా రకంగానే మొత్తం అడుగున మొత్తం దుమ్ము పొగ మన్ను మషడం కప్పుకొని ఉంది. వారం రోజుల దాకా ఆ పొగను పీల్చుకొని ఇక రేపు దవాఖానా పాలయ్యే రోజు దగ్గర పడ్డది. ఇప్పటికే బుడ పోరగాళ్ళు 100 మంది పోరగాళ్ళు బాంబులు కాల్చుకొని ఇప్పుడు దవాఖానా పడ్డారు. ఇక ఇది ఈ రకంగా నడుస్తుంది దీపావళి పండుగ. అందుకనే నిన్న కోటి చౌరస్తాలో మీ నరసయ్య తాత అడుగుపెట్టి చాలా మంది 80% మంది నిజమే తాత నువ్వు చెప్పేది, మేము ఇవాళ మా ఇంటి అలంకరణ మన లైట్లతోటి చిన్న లైట్లతోటి మేము అలంకరణ చేసుకుంటాం, దీపావళి కూడా గాలవనీయమని 80% మంది నిన్న కోటి చౌరస్తాలో మన ఏఎన్ఎన్కు మాట ఇచ్చారు. కానీ ఒక 20% మంది ఎందుకు కాలవద్దు బాంబులు, ఇక ఆ ముచ్చట కూడా చెప్పాలి. ఎందుకు కాలవద్దు బాంబులు, ఇది ఆనవాయితీ కదా. ఇప్పుడు సిగరెట్ కాలుస్తుర్రు, మరి సిగరెట్ల వల్ల ఒక్కనాడు పండుగ అయితే బాంబులు కాల్చుకుంటే కాలువద్దు అంటుర్రు, మరి రోజు సిగరెట్ కాలుస్తున్న సంగతి ఏం తాత అని అంటున్నారు. అసలు సిగరెట్లు తయారు కాకుంటే కంపెనీ మూసేయాలి కదా, రోగాలు వస్తున్నాయి కదా. ఈ సిగరెట్ తాగడం వల్ల పక్కలోని కూడా పొగవారి రోగం వస్తుంది కదా, ఇది కూడా క్యాన్సర్ కు కారణమవుతుంది కదా. మరి దీన్ని ఎందుకు బంద్ చేస్తలేరు అని ఒక ఆయన అంటాడు. ఇక ఇంకొక ఆయన అంతా పాడైపోతుంది, ఈ మోటార్ల నుండి వచ్చే దుమ్ము ధూళి పొగతోటి ఇప్పటికే వాయు కాలుష్యం అయిపోయింది, అయితేనే ఉంది. మరి ఎలక్ట్రిక్ వాహనాల మీద ఎందుకో సోయి పెడతలేరు అంటే వస్తున్నాయి పిల్లగా అవి కూడా ఇంకా బంద్ పెట్టుది అంటాడు ఆయన. అంటే ఇట్లా రకరకాల మనుషులు ఉన్నారు. ఏది ఏమైనా సమాజంలో మార్పు రావాలంటే ఆ మార్పు ముందుగా మన దగ్గరనే మొదలు కావాలి, అనేది మీకు ఇలా నేను గుర్తు చేస్తుంది. ఇకపోతే పండుగ అంటే ఏంది, పండుగ అంటే ముందుగా తెలంగాణలో గుర్తుకొచ్చేది లోపుక తాగుడు పీక తినుడు. ఇక ఇంట్లో నీ తాగుడు మీద మన్ను పోయ్య బతుకు తండ్లాట ఎగదరా, ఈ తాగుడు మీద దుమ్ము పోయ్య బతుకు బజారు కేకే కదరా అని పెళ్ళాలు కూలోనాలో చేసి సంపాదించుకున్న పైకాన్నంతా ఊడగుంజి దొంగతనం చేసి మొగడు ఇలా కాగానే ఆడు పొద్దుగాల ఛాయ్ తాగాడు మందే తాగుతుండు. ఇది కొన్ని ఊళ్ళల్లో ఇప్పటికి ఉంది.
పొద్దుగా లేచి వాళ్ళు ఛాయ్ తాగరు, మందు తాగుతారు. ఇది ఇంకా ఉన్నది కథ. తెలంగాణ పల్లెలలో అక్కడక్కడ ఉంది ఇది. అయితే దీని మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక బలమైన నిర్ణయం తీసుకొని పోతుండనేది మన అందరికీ ఎక్కి. ఊళ్ళే నా నియోజకవర్గంలో మునుగోడు నియోజకవర్గంలో ఎవరైతే బెల్ట్ షాపులు లేకుండా ఉంటుందో ఆ ఊరు, నేను ఆ ఊరికి బహుమతిగా 5 లక్షలు 10 లక్షలు ఇస్తాను ప్రకటించిండు. కొన్ని ఊర్లలో కూడా ఇచ్చిండట. ఇది మంచి కార్యమే. అయితే ఇప్పుడు నిన్న మొన్న ఈ లిక్కర్ షాపులకు టెండర్లు పిలిస్తే అందులో కొంతమంది వెనక ముందు ఆడుతుర్రాట. ఎందుకు ఏమిటికి అంటే మునుగోడుకు ఒక రూల్ తెచ్చిండు. ఇక్కడ పాడితే టెండర్ల పాట పాడితే లోకల్ కూడా ఉండాలి. ఇంకో ముచ్చట 8 గంటల వరకే మందమ్మాలి. ఇదొకటి. మళ్ళా ఈ వైన్ షాపులకు వెళ్ళి బెల్ట్ షాపులకు మందమ్మొద్దు. ఇదొకటి. ఇక్కడ పర్మిట్ రూమ్ కూడా ఉండొద్దు. ఏదైతే మందమ్మే కాడ పర్మిట్ రూమ్ కూడా ఉండొద్దు. ఇట్లా ఈ కొత్త రూల్స్ పెట్టేసరికి కొంతమంది ఏం చేసిర్రు, నేరుగా ఇది ఎట్లా ఉంది ఏం కథ అని చక్కగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కాడికి పోయిర్రట. అయ్యా మంత్రి గారు, గిది సంగతి. మా మునుగోడు నియోజకవర్గంలో ఈ కథ నడుస్తుంది. మా ఎమ్మెల్యే గీ రూల్స్ పెడుతుండు. మరి ఎట్లా ఏం చేయం? మేము బగ్గ సంపాదించాలన్నాయి, మేము బగ్గ కూడగట్టాలన్నాయి. జనాలు మొత్తం తాగుబోతులా చేయాలన్నాయి. జనాలు తాగి ఏమైపోయినా ఏం లేదు కానీ మా గల్ల పెట్టి నిండాలన్నాయి. మరి ఎట్లా చేయాలి ఏం కథ అంటే ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కూడా ఇక అట్టెట్ట ఉంటది రూల్ అంటే తెలంగాణకు మొత్తం ఒకటే పాలసీ ఉంటది, కానీ మునుగోడుకు గట్టెట్ట ఉంటది అని ఇక ఆయన కూడా కుండబాదలు కూడా చెప్పిండట. అనేది మంత్రి జూపల్లి కూడా ఆంబాయం వెళ్ళబోసుకుండాట. చూడాలి మరి ఇక రేపు మరి రాజగోపాల్ రెడ్డి కొత్త రూల్స్ నడుస్తాయా లేకపోతే తెలంగాణ అన్నిటికీ నడిచే పాలసీ నడుస్తుందా అనేది మనం రేపు ముందు చూద్దాము. ఇది ఇట్లా పోతుంది కథ. ఇంకేమున్నాయి అది వార్తలు? ఇక మొత్తానికైతే ఈ రకంగా ఇవాళ మనం పల్లెటూరి ఒడిలో ఇలా రామసక్కని వార్తల్ని మనం చదువుకున్నాం, చెప్పుకున్నాం. మరి ఇక రేపు పొద్దుగాల మళ్ళీ ఇదే టైంకు మళ్ళా కలుద్దాం. మళ్ళా రామసక్కని ముచ్చట పెట్టుకుందాం. దునియా మీద జరిగే శుద్ధులు ఏందో మళ్ళా వివరంగా ఇప్పి ఇడమర్చి చెప్పుకుందాం. మరి ఇంతటితోటి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మొత్తం కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నా. శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళా కలుద్దాం.